పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి రమణారావు మరియు ఆయా వార్డు ఇన్ఛార్జీలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఆయా వార్డులో ఉన్న లబ్ధిదారులకు అందించారు. ముందుగా కత్తులగూడెంలో టీ పావనికి, జగ్గే చెరువు ఇద్దరికి, జి మురళీకృష్ణమ్మ, కె రమేష్ కృష్ణుడు వీధి నందు, ఈగల గౌరి మిరపకాయల వీధి నందు, అంగటి రామలక్ష్మికి, బొజ్జవారి తోట నందు చెక్కులు అందివ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చిక్కాల వరలక్ష్మి మాట్లాడారు. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక శస్త్రచికిత్స అనంతరం వారు చికిత్స చేయించుకున్న ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నందున సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఆర్జీ పెట్టుకుని జరిగిందని, దాని కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంతో శస్త్రచికిత్స అనంతరం వారికి చెక్కుల రూపంలో నగదు అందించడం జరిగిందని, దీని ద్వారా వారికి ఆర్థిక తోడ్పాటు అందించినట్టు ఉంటుందని అన్నారు. బొజ్జవారి తోటలో రెడ్డెం భవనానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు సుమారు 3,35,458 రూపాయలు అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పండి. నాకు కూటమి ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక చెక్కు నాకు అందజేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. మన ప్రియతమ నాయకులు డిప్యూటీ సీఎం గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి చాలా 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 థ్యాంక్ యూ అండి. ఇలా ఆసరా ఇస్తున్నందుకు ఆపరేషన్ చేయించుకున్నాను నేను. ఈ అమౌంట్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. చాలా సంతోషం. ఈ జనసేన నాయకులకి, అలాగే ఇన్ఛార్జ్ వరలక్ష్మి గారికి, వీర మహిళలకి, జనసైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మన కూటమి ప్రభుత్వంలో మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గమైన పిఠాపురంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం ఏదైనా అనారోగ్యానికి గురయ్యి వాడు హాస్పిటల్లో జాయిన్ అయ్యి వాడు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి అండగా మనకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కులు వస్తున్నాయండి. అందులో భాగంగా ఈరోజు జగ్గే చెరువులో శ్రీ రమేష్ గారు, ఆయనకి ఎక్కువ బీపీ పెరిగిపోయి ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఆయన అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారండి. దానికి సంబంధించిన బిల్లులు పెడితే 50,524 రూపాయలు చెక్ రూపంలో సహాయం అందజేయడం జరుగుతుందండి. దీనికి సహకరించిన మన కూటమి ప్రభుత్వం నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా మన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆయన చొరవతోనే మనకి ఈ చెక్కులు అనేవి వస్తున్నాయండి. ఇవి ఇక్కడ అందజేయడం అన్నది వీరికి ఎంతో కొంత సహాయంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కూడా చాలా హ్యాపీగా ఉందండి. వేరే మహిళలకి మరొకసారి వేరే జన సైనికులకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ మరీ చెప్తున్నాను. అవునా, 4 months పెట్టానండి. అసలు వస్తుందో రాదో అనుకున్నాను, కానీ ఈ మంత్ 24కి 1 year అయింది. చాలా చాలా థ్యాంక్ యూ అండి గ్రూప్ అందరికీ కూడా. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన. చిన్న మాట కొద్ది గోడ చెప్తున్నది మరి దామ కాదు వచ్చిదే. అమ్మా, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారమ్మా? అందరికీ నమస్కారం అండి. మన కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉండడానికి పేదవాళ్ళు ఏమైనా ఆపరేషన్ అవి చేయించుకుంటే వాళ్ళకి అయిన ఖర్చులు మనకి చెక్ రూపంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందిస్తున్నారండి. దీనికి ముఖ్య కారణం మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, మన పిఠాపురం ఎమ్మెల్యే గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ చెక్కు వీళ్ళకి ఈగల గౌరి గారికి మనకి బొడ్డు దగ్గర హెర్నియా రావడం వల్ల హెర్నియా రిపేర్ ఆపరేషన్ జరిగిందండి. దానికి సంబంధించి ఈ చెక్కు ఇవాళ వీళ్ళకి అందజేయడానికి వచ్చానండి. మన పేద ప్రజలకు అండగా ఉన్న మన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా మన
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారండి వీళ్ళందరూ కూడా. అమ్మ చెప్పండి అమ్మా, ఇది మీకు చెక్కు ఉపయోగపడుతుంది కదా? మీకు జరిగిన ఆపరేషన్ చాలా ఎమర్జెన్సీగా చేయాలని చెప్పేసి అన్నారు. డాక్టర్ గారు వెంటనే చేసుకోకపోతే కుదరదు, చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. అందుకని హాస్పిటల్ వెంటనే జాయిన్ చేసి ఇది 35,786 రూపాయలు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఓకే. అందరికీ నమస్కారం అండి. మన కూటమి ప్రభుత్వానికి మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, మన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలుసు. ఈ కూటమి ప్రభుత్వంలో పేద ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఆదుకోవాలనే ఉద్దేశంతో, వాళ్ళకి చిన్న ఆపరేషన్ జరిగినా ఏం జరిగినా సరే సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కుల రూపంలో వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుందండి. ఈరోజు ఇంచుమించు 7 చెక్కులు మనం అందించడం జరిగింది. క్షతగాత్రులకు కానివ్వండి, లేకపోతే ఆపరేషన్లో చేయించుకున్న వాళ్ళకి కానివ్వండి. వాళ్ళందరిలో కూడా హైయెస్ట్ అమౌంట్ ఉన్న చెక్ ఇదే అండి. కానీ ఇది చాలా బాధాకరమైన పరిస్థితుల్లో మేము ఇస్తున్నాం. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ ఆపరేషన్ చేయించుకుని వాళ్ళందరూ ఆరోగ్యం కుదుటపరుచుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు రెడ్డెం చక్రరావు గారు ఆయన అంటే కోపప్ చేసుకోలేక ఆయన చనిపోవడం జరిగిందండి. దానికి సంబంధించిన చెక్కు వాళ్ళ మిస్సెస్ భవానీ గారికి అందజేయడం జరుగుతుంది. ఇచ్చిన చెక్కుల్లో ఇదే హైయెస్ట్ అమౌంట్. కానీ చాలా బాధాకరమైన విషయం ఇది. మన కూటమి ప్రభుత్వం సాయం చేస్తున్నప్పుడు వీళ్ళ ఎంతో కొంత దీనివల్ల వాళ్ళు ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది అన్న ఉద్దేశంతోనే ఈ చెక్కులు పంపిణీ జరుగుతుందండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఉప ముఖ్యమంత్రి, మన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి. మనకి భవానీ గారు కూడా చెప్తారు. ఆయనైతే మేము ఎలా పెట్టుకోలేం కానీ నీటి కట్టించారు, కానీ ఇంత గొడవ వస్తుందని అనుకోలేదు. అసలు ప్రభుత్వం గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చాలా